గవర్నమెంట్ ఇచ్చినటువంటి లావణ్య భూములు ఈ భూములలో ఈ గ్రామంలోనే దాదాపుగా 587 ఎకరాలని సేకరించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎవరి భూములు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింల భూములు. ఒక్క అప్పర్ కాస్ట్ భూమిని టచ్ కూడా చేయట్లేదు. ఇంతకన్నా దుర్మార్గమైన చర్య దేశంలో, రాష్ట్రంలో ఉంటుందని అడుగుతున్నాను. ఎవరికి భూములు ఉన్నాయో, ఎవరికి మిగులు భూములు ఉన్నాయో, ఏ కులాలకి వారసత్వంగా వందల వేల ఎకరాల భూములు వారసత్వంగా వస్తున్నాయో, ఎవరి భూములు ల్యాండ్ సీలింగ్ కింద పోయేంత భూములు ఏ కులాలకు ఉన్నాయో ఆ కులాల భూములు ముట్టుకోవాలి. కానీ ఆ కులాల భూములు ముట్టుకోకుండా పేదలైన వారి భూములు, సాకరోల భూములు, కుర్మగొల్లల భూములు, ముష్టిగొల్లల భూములు, ముదిరాజుల భూములు, మాలామాదిగల భూములు, సాకలి మంగలి కుమ్మరోల భూములు, వీళ్ళ భూములు లాక్కుంటారా అరెకరం ఎకరం? ఇంతకన్నా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయంలో తీవ్ర పోరాటానికి, తీవ్ర యుద్ధానికి ప్రభుత్వం మీద విత్డ్రా చేసుకునేంత వరకు ఈ రెండు గ్రామాలని కలిపి ఒక భారీ పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. దానికి ముందు అధ్యయనంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ, మాతో కలిసి వస్తున్నటువంటి జాగృతి సంఘం అందరం అధ్యయనం కోసం వచ్చినాం. ఈరోజు వీళ్ళందరితో కలిసి వివరాలు తీసుకున్నాం. గత 10-15 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో మా కార్యకర్తలు చూస్తున్నారు పరిస్థితి అంతా. నా పాదయాత్ర కూడా ఈ ప్రాంతం నుంచే పోయింది 10,000 కిలోమీటర్లు. నేను ఈ గ్రామంలో జరిగిన అన్యాయాన్ని వదిలిపెట్టను. నాకు బలంగా దొరికింది ఈ గ్రామ సర్పంచ్. జనరల్గా ఈ రోజులల్లా ఉత్తగానే జారిపోతున్నామ్మా. కానీ ఈ గ్రామ సర్పంచ్ యాదవ్ బిడ్డ ఎట్లా దొరికిండో, బలంగా వజ్రంలాగా దొరికిండు. నా తమ్ముడిని తీసుకొని యుద్ధానికి సిద్ధపడుతున్నా. ఈ గ్రామంలో భూములు వచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఆల్రెడీ మీరు ఖమ్మంలో చూసిండ్రు. ఇవ్వము, హక్కు లేదు, వీళ్ళని ఇంతే చేస్తామని ప్రభుత్వం అహంకారంతో వ్యవహరిస్తే మెడలు వంచి నడి రోడ్డు మీదకి ఇడుచుకొచ్చి అదే భూమిలో 400 మందికి పట్టాలు ఇప్పించినామమ్మ ఖమ్మంలో. ఈరోజు రైతుల విషయంలో కూడా ఎంటర్ అవుతున్నాం. రైతుల విషయంలో కూడా ఎకరం లేని రైతు, 2 ఎకరాల రైతు, 3 ఎకరాల రైతు ఈ భూములా తీసుకునేది. పాపం తగిలి సస్తారు గవర్నమెంట్. పాపం తగులుతుంది అంటున్నా. పాప పుణ్యాలు నమ్మితే పాపం తగులుతుంది మీకు. ఇలాంటి దుర్మార్గమైన చర్యల్ని ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోండి. ఈ ల్యాండ్ ఎవరి ల్యాండో వాళ్ళకి నోటిఫికేషన్లు అన్ని విత్డ్రా చేసుకొని గెజిట్లు కామ్గా వీళ్ళ భూమిని వీళ్ళకి వదిలేయమని కోరుతున్నాను ఈ సందర్భంగా.